సైలెంట్ కూర్చోండి. రెండవ వర్తమానం వినబోతున్నాము. మీ యొక్క హృదయాల్లో కూడా మీరు ప్రార్థన చేయండి, మనసులో ప్రార్థన చేయండి. దుష్టుడికి తావు లేకుండా ఉంటుంది. వాక్యము మన హృదయాల్లో ఉంటుంది. సైతానుడు ఎత్తుకుపోకుండా ఉండినట్లు మరి ఆయన కాపుదల కొరకు అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. మరి వాక్యం కొరకు పద్మరాగమ్మ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. రెండవ వర్తమానం కొరకు పద్మరాగమ్మ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. నామస్తోత్రం. మీ అందరికి నా వందనాలు. అమ్మగారు వాళ్ళు ఎంతో ప్రయాసపడి ప్రేమతో మా వచ్చారంటే ఎంతో సంతోషంగా ఉంది. కానీ ఆత్మీయ విషయాలు ఎన్నో చెప్పారు. వాటిని మనం హృదయాల్లో భద్రపరుచుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఆత్మీయంగా ఎన్నో విషయాలు మాతో మాట్లాడటానికి ప్రభువా దూరము నుండి ఎంతో ప్రయాసపడి ఎంతో మీరు నేర్పి నా బిడ్డలకి ఈ రీతిగా అర్థమయ్యే రీతిగా బోధించమని నాయన మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. నాయన ఏమి నేర్చుకోవాలో, ఏది విడిచిపెట్టాలో, ఏది హృదయంలో ప్రభు హత్తుకోవాలో అనేది మాకు మీరు బోధించారు ప్రభా. మీ బిడ్డలను మరుగుపరుచుకొని మాట్లాడారు. అందుకని మీకు ఎంతో వందనాలు. మరి ముఖ్యంగా ప్రభా ఆయన ఈ దాసురాలను మరుగుపరచుకోండి. జ్ఞానరాజు గారు, ప్రభా చిపెడి గారు ఆయన మాట్లాడబోతుండగా అయ్యా మీ సిలువ చాటును మరుగుపరుచుకొని ఈ మాటల ద్వారా కూడా నాయన మరలా ప్రభా నిజమా ప్రభా ఈ రీతిగా మాతో మాట్లాడతావా, ఈ రీతిగా మేము బలపడే విధానాలు ఉన్నాయా అనేది నేర్చుకోవటానికి ఈ దాసురాలను కూడా బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన సహోదరికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ముఖ్యమైన ప్రసంగికురాలు మరి మన మధ్యలో ఉన్నారు. రెండవ ప్రసంగికురాలు ప్రతిమ గారు ఉన్నారు. మరి ఆమె అందరికీ కూడా తెలుసు. ఇక్కడ ఇన్ని సంవత్సరాలు మేము కూడా పరిచర్య చేసాం, కొన్ని సంవత్సరాలు. జ్ఞానరాజయ్య గారు అందరికీ కూడా పరిచయస్తుడే. జ్ఞానరాజయ్య గారు భార్య ప్రతిమ గారు. తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి. దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండండి. వాక్యంలోకి వెళ్తాం. అమ్మగారికి సమయాన్ని అప్పగిస్తాం. మరొకసారి మీ అందరికీ వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మెసేజ్ స్టార్ట్ చేయబోయే ముందు నేను మీ అందరికి ఒక చిన్న క్విజ్ పెడతాను. ఓకే, మీ అందరూ కూడా ఆలోచించండి. మీకు బైబిల్లో ఇష్టమైన స్త్రీ ఎవరు? బైబిల్లో మీకు ఇష్టమైన స్త్రీ ఎవరు? ఆమె గురించిన ఒక క్వాలిటీ చెప్పాలి మీరు. ఎందుకు ఆమె అంటే మీకు ఇష్టం అనేది చెప్పాలి. ఒక్కొక్కళ్ళు స్టార్ట్ చేసి ఎవరు ముందు లేస్తే వాళ్ళు చెప్పేయచ్చు, లైన్ ఫాలో అక్కర్లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, బైబిల్లో మీకు ఇష్టమైన స్త్రీ ఎవరు, ఎందుకు? లేచి చెప్పండి. ఎక్సర్సైజ్. ఎస్తేర్ ఎందుకు? ప్రార్థనా పర్వాలు. ఓకే, నెక్స్ట్ ఒక్కొక్కరు లేచి నిలబడి చెప్పాలి. చెప్పమ్మా. రూతు ఎందుకమ్మా? వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ ఎందుకు? ప్రార్థన చేసి తనకు కొడుకుని సంపాదించుకుంది. కొడుకును మళ్ళీ వెంటనే దేవునికి అప్పగించింది. ఆషేర్ గోత్రికురాలైన అన్న
ఆమె చెప్పిన హన్నానేనా? ప్రవక్త అయినా హన్నా. ఓకే, ఎందుకు? 80 సంవత్సరాలు వృద్ధురాలైన దేవుని సన్నిధిని విడవక ఉపవాసంతో దేవుని సేవించింది. కరెక్ట్. నెక్స్ట్ ఎవరు? మరియమ్మ. ఏ మరియమ్మ? యేసుక్రీస్తు తల్లి అయిన మరియ. సో దయాప్రాప్తురాలు. తర్వాత ఇంకా మార్త సహోదరి అయిన మరియమ్మ. యేసుక్రీస్తు పాదాల దగ్గర చేరి ఆయన మాటలు విన్నది శ్రద్ధగా. మిగతా వాళ్ళకి ఎవరు లేరా? త్వరగా చెప్పండి. సిపోరా, దెబోరా. దెబోరా న్యాయాధిపతిగా వండి వాళ్ళని నడిపించింది. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా ఎవరమ్మా? ఘనురాలైన స్త్రీ. ఎలీషా దగ్గరికి వెళ్ళి మళ్ళీ బాబుని మళ్ళీ పొందుకుంది. తర్వాత ఆయనకి దేవుని సేవకునికి పైన ఇల్లు రూమ్ కట్టించి ఆయనకు కావాల్సినవి అన్ని కూడా అమర్చింది. ఏమా? ప్రిసిల్లా. ట్రైన్ అప్ చేసింది. పౌలు గారికి జత పనివారుగా వారు ఉన్నారు, ఇద్దరు కుటుంబం. అబ్రహాం గారి భార్య దగ్గరికి వెళ్తున్నారా, లేకపోతే అబ్రహాం గారేనా? అబ్రహాం గారు అంటే ఓకే, అవును. ఆవిడ ఆయన భార్యను కూడా మెచ్చుకోవచ్చు మీరు. సారా. ఇంకా గుర్తు రావాలి మీకు ఫాస్ట్గా. అంటే మీరు ఎప్పుడు ఎవరిని గుర్తు చేసుకుంటారు? మామూలుగా అయితే ఈమెలాగా నేను ఉండాలి. ఇప్పుడు సిస్టర్ కూడా చాలా మంది గురించి చెప్పారు. రిబ్కా, ఓకే, కష్టపడి పనిచేసేది, అట్లానే పెళ్ళి అయిపోయింది. ఆమె కష్టాన్ని గుర్తించి మంచి కోడలు అవుతుందని వాళ్ళు పెళ్లి చేశారు. ఇంకా ఫీబీ. చెప్పని వాళ్ళు చెప్పాలి, మిగతా వాళ్ళందరూ మీరు ఏం వింటున్నారు అనేది నాకు కావాలి. దానికోసం మీకు దేవుని వాక్యంలో ఎంత అనుభవం ఉంది అనేది నేను చూస్తున్నాను. ఇంకా మీరు ఆలోచించాలి. అసలు నాకు భయం ఏంటంటే మీరు ఊరికి ఎలా కూర్చొని చూస్తున్నారా లేకపోతే వింటున్నారా లేదా అనేది నాకు అది కూడా ఉంది. అందుకోసం మీరు చెప్పండి మా. ఎవరమ్మా? సూసన్నా వెస్లీ. ఓకే, బైబిల్ నుంచి బయటకు వచ్చారు. సూసన్నా వెస్లీ. ఓకే ఓకే. ఇంకా ఈ మధ్యలో వాళ్ళు ఎవరిని చెప్పరా మీరు? ఓకే, నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను వచ్చినప్పుడు అప్పుడు ఇంకా గుర్తు చేసుకోండి. ఇప్పుడు విన్న వాళ్ళలో కానీ ఇంకా చదవండి, బైబిల్లోని స్త్రీ క్యారెక్టరిస్టిక్స్ చదవండి. తర్వాత వాళ్ళ యొక్క జీవితాన్ని అనుభవించడం ద్వారా, అనుసరించడం ద్వారా మనం చాలా విషయాలు నేర్చుకుంటాము. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రత్యేకంగా మనము స్త్రీలంగా చేరినప్పుడు స్త్రీల గురించి, బైబిల్లో నుంచి స్త్రీల గురించి చాలా ఎక్కువ నేర్చుకుంటాం. నేను కొంచెం అటు ఇటు బ్యాలెన్స్ చేస్తున్నాను. ఓకే, సో ఉదయం నుంచి కంటిన్యూ చేస్తున్నాం కదా. మన థీమ్ ఏమనుకున్నాం? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. సో ఇప్పుడు ఈ పూట రేపు కూడా వాళ్ళలో ఉన్న కొన్ని క్యారెక్టరిస్టిక్స్, గుణ లక్షణాలు, వాళ్ళలో ఉన్న గుణ లక్షణాలు చూద్దాం. మొదటిగా ఈవెన్ ఒక పురుషుడు కూడా చూద్దాం ఈరోజు. దానియేలు గారి దగ్గర కూడా వెళ్దాము. తర్వాత ఒక స్త్రీని కూడా చూద్దాము. ఆ స్త్రీ పేరు నేను ఈ పూట మాట్లాడాలనుకున్న స్త్రీ ఎవరంటే లూదియా. మీరు ఎవరైనా చెప్తారేమో అనుకున్నాను. లూదియా మీరెవరు చెప్పలేదు. లూదియా గురించి మీకు ఏమన్నా తెలుసా? ఊదాపొడి అమ్ము స్త్రీ, ఊదాపొడి రంగు అమ్మే స్త్రీ. ఏ ఊరు వాళ్ళది? తుయతైరా. ఏ ప్లేస్ లో ఉందో తెలుసా? అది ఫిలిప్పీలో ఉంటది. ఫిలిప్పీ మాసిదోనియా దేశానికి ఫిలిప్పీ రాజధాని. సో అది అమరావతి రాజధాని కదా, ఆంధ్రప్రదేశ్కి. అట్లా
మాసిడోనియా దేశానికి ఫిలిప్పి అనే దేశం రాజధాని అన్నమాట, స్టేట్ రాజధాని. ఆ పట్టణంలో ఉంటది, తను ఫిలిప్పీలో ఉంటది. తన ఒక బిజినెస్ పర్సన్. ఓకే, ఆవిడ ఊదా రంగు పొడి అంటే మంచి పర్పుల్ కలర్, బ్యూటిఫుల్ కలర్ అన్నమాట. అది చాలా ధనవంతులైన వాళ్ళు వాడుతూ ఉంటారు ఆ కలర్ ని. సో అలాంటి వాళ్ళకి ఆ పొడి అమ్ముతుంది. చాలా ధనవంతురాలు, చక్కటి బిజినెస్ ఉమెన్ అన్నమాట ఆవిడ. ఓకే, ఇంకేమన్నా తెలుసా ఆవిడ గురించి మీకు? ఓకే, సో పౌలు గారు ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు ఆవిడ దేవుని వాక్యాన్ని వినింది. అంతకుముందే దేవుని పట్ల భయము భక్తి ఉన్న స్త్రీ, అది మనం గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే వాళ్ళకి యేసుక్రీస్తు గురించిన అవగాహన, రక్షణ అనుభవం కంప్లీట్ గా లేదు. అప్పుడు వాళ్ళు పౌలు గారు ఆ వాక్యాన్ని చెప్పినప్పుడు ఆవిడ వినింది. సో దేవుడు ఆమె హృదయాన్ని తెరవడము, ఆవిడ వినడము, దేవుడు ఆమె హృదయాన్ని తెరవడము, దాని ద్వారా తను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం జరిగింది. సో వెంటనే ఏమని అడిగింది? నేను యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన దానని మీరు నమ్మితే గన మీరు మా ఇంటికి రండి అని ఏం చేసింది? వాళ్ళని ఆహ్వానించింది. అంటే తన ఇంటిని తెరిచింది. దాని ద్వారా ఏమైంది? వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటికి వెళ్ళడం ద్వారా స్లోగా తన కుటుంబస్తులందరూ కూడా మారు మనసు పొందారు. వాళ్ళందరూ కుటుంబం అంతా కూడా రక్షణలోకి వచ్చారు. అది ఇంపార్టెంట్ అన్నమాట. ఒక స్త్రీ రక్షించబడితే ఏమైతుంది అనేది ఆలోచించినప్పుడు లూదియా కుటుంబం అంతా కూడా రక్షించబడింది. తర్వాత తన ఐరోపా ఖండానికి కూడా సువార్త ప్రకటించడానికి ఒక మంచి ఛానల్ గా తను ఉండిందనమాట. ఒక ఇన్స్ట్రుమెంట్ గా, ఒక సాధనంగా దేవుడు ఆమెని వాడుకున్నాడు. ఐరోపా ఖండానికి కూడా సువార్త ప్రకటించడానికి ఆమెను దేవుడు వాడుకున్నాడు. తన కుటుంబాన్ని కూడా దేవుడు వాడుకున్నాడు. సో ఒక స్త్రీ రక్షించబడితే ఏమైతుంది, ఒక స్త్రీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమైతుంది అనే విషయాన్ని లూదియా జీవితం ద్వారా ఇంకొన్ని విషయాలు చూద్దాము. ఓవరాల్ గా మీకు తెలిసిన విషయాలు చూసాం. తర్వాత మనము దానియేలు గారి దగ్గరకు వస్తే, దానియేలు గారి గురించి మీకేం తెలుసు? ఏ కుటుంబానికి చెందిన ఆయన? ఏ వంశానికి చెందిన ఆయన? సింపుల్ గా చూస్తే యూదా గోత్రానికి సంబంధించిన, రాజవంశానికి సంబంధించిన ఆయన అని చెప్పేసి ఉంటది. ఓకే, తర్వాత ఆయన గురించి మీకు ఏం తెలుసు? చెరపట్టబడ్డాడు. ఇంకా వేరే వాళ్ళు చెప్పాలి, రూతు మాకొక్కటే కాదు. ఏమైంది? ఓకే, ఆయన ఒక నిర్ణయం చేశారు. ఏమని? రాజు పూజించే భోజనం మాకొద్దు, మాకు శాకాహార ధాన్యాలు, వెజిటేరియన్, నా గ్రూప్ అన్నమాట, వెజిటేరియన్ పెట్టండి అని అడిగారు. సో అంటే వెజిటేరియన్ అంటే గ్రేట్ అని కాదు, నేను జనరల్ చెప్తున్నాను, మిమ్మల్ని కొంచెం అలర్ట్ చేద్దాం. సో మాకు మాత్రము కేవలం కూరగాయలు ఇవ్వండి, వాటర్ మాత్రమే తాగుతాము, ద్రాక్ష రసము, రాజు పూజించే భోజనము మాకు వద్దు అని చెప్పేసి చెప్పాడు. ఎందుకు? అది విగ్రహాలకు అర్పించవచ్చు, విగ్రహాలకు అర్పించవచ్చు, ఇంకా ఏమైనా అవుతుంది అని ఆయన ఆలోచించారు. సో పవిత్రంగా దేవుని కొరకు నిర్ణయించుకోవాలి అనుకున్నాడు. దేవుని పట్ల భయము భక్తి ఉంటే దేవుని కొరకు కొన్ని కార్యాలు చేస్తారు, కొన్ని నిర్ణయాలు చేస్తారు, దాన్ని ఫాలో అవుతారు అనేది దానియేలు జీవితంలో మనకి చాలా క్లియర్ గా ఉంటది అనమాట. దానియేలు ఫస్ట్ చాప్టర్ లో మనకు కనిపిస్తుంది. ప్రభువే వారిని, అంటే ఎవరిని? యూదా వారిని బబులోను రాజుకు అప్పగించాడు. జాగ్రత్తగా వినండి. దేవుడు మామూలుగా వాళ్ళందరినీ కూడా రక్షించాల్సిన దేవుడు ఏం చేశాడు? బబులోను రాజు చేతికి వాళ్ళని అప్పగించారు. ఉదయం కూడా చూసాము, బెత్లెహేములో రొట్టెలు లేవు. ఎందుకు? వాళ్ళు యెహోవా దేవుణ్ణి మర్చిపోయినారు. యెహోవా దేవుని పట్ల భయము భక్తి లేకుండా బ్రతుకుతున్నారు కాబట్టి దేవుడు వాళ్ళని శిక్షించాడు. ఇక్కడ కూడా మళ్ళీ అదే జరుగుతోంది. ఈ ప్రజలు దేవుని మర్చిపోయినారు, దేవుని పట్ల భయము భక్తి లేకుండా ఉన్నారు కాబట్టి దేవుడు వాళ్ళని
మళ్ళీ ఒకసారి శిక్షిస్తా ఉన్నాడు. అందుకోసమే బబులోను రాజు వారి మీదికి దండెత్తి వచ్చి యూదా దేశాన్ని జయించి యెరూషలేము దేవాలయాన్ని తగలబెట్టించి దేవాలయంలో ఉన్న బంగారు, వెండి, విలువైన వస్తువులన్నిటిని, అన్ని బంగారు, ఇత్తడి, తర్వాత వెండి, ఆ వస్తువులన్నిటిని కూడా తన దగ్గర తీసుకెళ్లి తన ఖజానాలో పెట్టుకున్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది. అంతేకాదు దేవాలయాన్ని కాల్ చేశారు. తర్వాత కొంతమంది ఇంపార్టెంట్ పీపుల్ అందరిని కూడా, అంటే కొంతమందిని అందరిని కూడా చెరగని తీసుకెళ్లారు. వాళ్ళల్లో కూడా కొంచెం మంచి వారిని, హెల్దీగా ఉన్న వారిని, రాజవంశానికి చెందిన వారిని కొంతమందిని సెలెక్ట్ చేసుకుని వారికి కల్దీయుల భాష నేర్పించి అక్కడ ఉద్యోగాలు ఇవ్వడం కోసం వాళ్ళని చదివించడం మొదలుపెట్టారు వాళ్ళు. ఓకే, సో ఇదంతా ఎందుకు జరిగింది అంటే ఇశ్రాయేలీలు దేవుని బిడ్డలైన వారు, దేవుని పేరు పెట్టిన వారు దేవుని పట్ల భయము, భక్తి విడిచిపెట్టారు. దేవుని పట్ల భయము, భక్తి లేనప్పుడు దేవుడు ఏ విధంగా వాళ్ళని శత్రువుల చేతికి అప్పగించారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? ఫస్ట్ చాప్టర్ చూడండి, అక్కడ మీకు క్లియర్ గా ఉంటది. అది ఒకటి మనం గుర్తు చేసుకొని తర్వాత ముందుకు వెళ్ళిపోదాం. నేను ఎక్కువ టెక్స్ట్ చదివించాను ఎందుకంటే మీకు బాగా తెలుసు కాబట్టి ఈ విషయాలు. దానియేలు గ్రంథంలో నుంచి మొదటి అధ్యాయం 1వ వచనంలోనే ఉంటది. చాలు. సో స్టార్టింగ్ లోనే మనకు కనిపిస్తుంది యూదా రాజుకు యెహోయాకీము. సో ఫస్ట్ నాకు మార్నింగ్ చూసాం మనము. ఏ కింగ్ ని చూసాము ఉదయం? యెహోషాపాతును చూసాం కదా. ఆసా వాళ్ళ కొడుకు యెహోషాపాతు. అవతల రాజులు అహాబు, అహజ్యాని చూసాం. సో అట్లా వచ్చినప్పుడు లాస్ట్ కి వచ్చేసరికి యెహోయాకీము వస్తాడు. యెహోయాకీను కూడా వస్తాడు. సో యెహోయాకీము ఏలుబడిలో ఈ బబులోను రాజుకు నెబుకద్నెజర్ దండెత్తి వచ్చినప్పుడు ఎవరు అప్పగించారంట? అసలు చాలా ఘోరంగా అనిపిస్తుంది. చాలా సార్లు నేను దీన్ని చదువుతున్నప్పుడు ప్రభువు అని చెప్పేసి, ప్రభువు యూదారాజుకు యెహోయాకీమును దేవుని మందిరంలో శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను. సో దేవుడే వాళ్ళని నెబుకద్నెజరు చేతికి అప్పగించాడు. ఎందుకు అంటే సేమ్ థింగ్, వాళ్ళు దేవుని పట్ల భయము, భక్తి మానేశారు, వదిలేశారు. అది లేదు కాబట్టి. సో దేవుని పట్ల భయము, భక్తి లేనప్పుడు మనల్ని రక్షించడానికి దేవుడు ఇమీడియట్ గా ఏమీ రాడు. మళ్ళీ తిరిగి వచ్చేవారికి, మళ్ళీ వీళ్ళు ఎప్పుడు తిరిగి వచ్చారో తెలుసా? 70 సంవత్సరాల తర్వాత. 70 సంవత్సరాల తర్వాత అంటే లిటరల్ గా 70 సంవత్సరాలని లెక్క పెట్టలేము, కానీ 70 సంవత్సరాల తర్వాత వాళ్ళు బైబిల్ లెక్కల ప్రకారము వాళ్ళు తిరిగి మళ్ళీ ఇశ్రాయేలు తిరిగి రావడానికి దానియేలు ప్రార్థన చేస్తాడు. ఇర్మియా సెలవిచ్చినట్టుగా 70 సంవత్సరాలు అయిపోతుంది ప్రభువా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, మా పితరుల తప్పులు జ్ఞాపకం చేసుకో, మా తప్పులు క్షమించు, వాళ్ళని జ్ఞాపకం చేసుకోకుండా మమ్మల్ని క్షమించు అని చెప్పేసి ఆ అపరాధములన్నిటి కోసం తను ప్రార్థన చేస్తాడు. 70 సంవత్సరాలు అయిపోతాయని గుర్తు చేసుకున్నప్పుడు తను వెంటనే ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. కొన్ని రోజులు ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు తనకు దర్శనాన్ని ఇచ్చి వీళ్ళని పంపిస్తాను అని చెప్పి పంపిస్తా ఉంటాడు అనమాట. ఓకే, తర్వాత వాళ్ళు గ్రూప్స్ గా తిరిగి యెరూషలేముకి రావడము, యెరూషలేము దేవాలయాన్ని మరి తిరిగి కట్టడము, తర్వాత నెహెమ్యా టైంలో యెరూషలేము యొక్క కాంపౌండ్ వాల్ తిరిగి కట్టడం, ఇట్లాంటివన్నీ కూడా చేస్తారు. ఎజ్రా వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆత్మీయంగా తిరిగి బలం పొందుకునేలాగా ఆ పని తను చేస్తాడు. రీబిల్డింగ్ అని చెప్పేసి అంటారు. తిరిగి కట్టుదాము, పడిపోయిన వాటిని తిరిగి కట్టుదాము అనే స్లోగన్ తో వాళ్ళు పనిచేస్తారు. ఓకే, మనం అంత దూరం వెళ్ళట్లేదు, కానీ బ్యాక్గ్రౌండ్ స్టోరీయే మనం అర్థం చేసుకుంటున్నాం. ఎందుకు ఇది వీళ్ళ జీవితాల్లో జరిగింది అంటే ఒకటే మాట మనం అండర్లైన్ చేసుకోవాల్సింది. ఏంటి అది? దేవుని పట్ల వాళ్ళు భయము, భక్తి కలిగి లేరు కాబట్టి ప్రభువే వారిని
శత్రువుల చేతికి అప్పగించాడు. భయంకరమైన వేదన, మీకు తెలియదు అనమాట. వాళ్ళని ఎట్లా చేసేవాళ్ళు అంటే, గుర్రాలు పరిగెత్తా ఉంటే వాళ్ళ ఆ గుర్రాల వెంట వీళ్ళని ఈడ్చుకెళ్ళిపోతారు, రోడ్ల మీద ఈడ్చుకెళ్ళిపోతా ఉంటారు. ఎంత దూరాలు, చాలా చాలా మైల్స్ వెళ్ళాలి వాళ్ళు. ఒక పూట ఒక దూరము, ఈ ఊరు ఆ ఊరు, ఈ ఎడ్జ్ నుంచి ఆ ఎడ్జ్ వరకు, అట్లా కాదు, ఒక దేశాన్ని నుంచి ఇంకో దేశం వెళ్ళటం. సో భయంకరంగా వాళ్ళని నడిపించి వాటర్ లేక అలసిపోయి అలాంటి భయంకరమైన పరిస్థితిలోకి హీనంగా వాళ్ళని తీసుకెళ్ళిపోతారు. ఆ ప్లేస్ లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు దాసీలుగా ఉంటారు. తర్వాత వాళ్ళలో కొంతమందిని సెలెక్ట్ చేసుకొని రండి ఇక్కడికని చెప్పేసి ఒక ప్లేస్ లో పెట్టి వాళ్ళని ట్రైన్ అప్ చేశారు. సో ఆ సెలెక్ట్ చేయబడిన వాళ్ళల్లో మన దానియేలు గారు కూడా ఉన్నారు. సో తను అక్కడ దేవుని కొరకు కొన్ని నిర్ణయాలు చేస్తారు. సో ఈ వెళ్ళిన వాళ్ళందరూ కూడా దేవుని పట్ల భయం లేనివారా అంటే కాదు, వాళ్ళు దేశంగా వాళ్ళందరూ కూడా దేవుని యొక్క ఆజ్ఞలు మీరారు కాబట్టి వాళ్ళలో కొంతమంది మంచి వారు ఉన్నా కూడా వాళ్ళతో పాటు వీళ్ళు కూడా శ్రమ పడాల్సి వచ్చింది. ఓకే, సో వెళ్ళిన వాళ్ళలో మనకి దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో ఈ నలుగురు మనకు కనిపిస్తారు కదా. సో దేవుని కొరకు ఒక నిర్ణయం చేశారు. ఏమది? మేము శత్రువుల దేశంలో ఉన్నా కానీ మా యొక్క దేవుని యొక్క శాసనాలని మేము ఫాలో అవుతాము, ఆయన చెప్పినట్టే జీవిస్తాము, ఆయన కొరకు మాత్రమే మేము జీవిస్తామని వాళ్ళు ప్రతి అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటది. ఓకే, మొదటి అధ్యాయంలో వాళ్ళు దేవునికి ఇష్టం లేని భోజనాన్ని చేయలేదు. ఓకే, రెండో అధ్యాయంలో తర్వాత అధ్యాయంలో ఏం కనిపిస్తుంది? ప్రార్థన చేశారు వాళ్ళందరూ కూడా కలిసి. ఎందుకంటే ఆయనకి కళ వచ్చింది కాబట్టి కలిసి ప్రార్థన చేశారు. సో వాళ్ళ జీవితాలను కాపాడుకున్నారు. తర్వాత అధ్యాయంలో మనకి ఏం కనిపిస్తుంది అంటే, మూడో అధ్యాయంలోకి వచ్చేసరికి ఆయన నెబుకద్నెజరు ఒక బంగారు ప్రతిమను నిలబెట్టడం, దానికి నమస్కారం చేయమంటే వాళ్ళు చేయము అని చెప్పడము, అక్కడ దేవుడు ఏం చేస్తాడో, తనని ఆశ్రయించినప్పుడు వాళ్ళని ఏ విధంగా కాపాడుతాడో ఆ యొక్క శత్రు రాజ్యంలో వాళ్ళు నిరూపించారు. సాక్ష్యాన్ని నెలకొల్పడం లేకపోతే లేవనెత్తడం అని చెప్పేసి అంటాం. సో షద్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళు ముగ్గురు కూడా ఆ ప్రతిమకు నమస్కారం చేయము అని చెప్పినప్పుడు వాళ్ళని మంటల్లో వేయడము, దేవుడు వచ్చి వాళ్ళని కాపాడటము, నెబుకద్నెజరు వాళ్ళని బయట తెప్పించడము, మీ దేవుడే నిజమైన దేవుడు, ఈ దేవుడిని మాత్రమే మీరందరూ సేవించాలి అని చెప్పేసి ఆయన ఒక శాసనం చేయడం అనేది మనము చూస్తాం. తెలుసా? అది స్టోరీ అందరికి తెలుసు కదా. సో ఏమైంది? శత్రు దేశంలో కూడా వీళ్ళు దేవుని కొరకు స్టాండ్ తీసుకున్నారు కాబట్టి, ఆ దేవుని కొరకు మాత్రమే జీవిస్తాము అని నిర్ణయం చేసుకున్నారు కాబట్టి ఆ దేశంలో యెహోవా దేవుడు ఎవరో చూపించారు. అర్థమవుతుందా? తర్వాత నెబుకద్నెజరు కొడుకు వస్తాడు, బెల్షాజర్. ఆయన ఏం చేస్తాడు? ఈ యొక్క దేవాలయంలో నుంచి తీసుకొచ్చిన బంగారు ఉపకరణములలో ద్రాక్షారసాన్ని పోసుకొని తాగుతూ దేవతల్ని ఆరాధిస్తూ తను నాన్ సెన్స్ అంతా చేస్తూ ఉంటాడు. ఆ టైంలో ఒక చెయ్యి, అంటే ఓన్లీ చెయ్యి వచ్చి రాస్తుంది గోడ మీద. దాన్ని చూసినప్పుడు చాలా టెన్షన్ పడిపోతారు వాళ్ళందరూ కూడా. ఏంటి అని చెప్పినప్పుడు తర్వాత దానియేలుని పిలవడం, దానియేలు దాని యొక్క భావాన్ని చెప్పడం జరుగుతుంది. మెనే టెకెల్ ఉపాసిన్ అంటే నీవు లెక్కలో త్రాసులో పెట్టి తూయబడినావు, దేవుడు నీ లెక్క చూసినాడు, అయితే నువ్వు తేలిపోయినావు, దేవుడు నీ లెక్కలు ముగించేశాడు, సో నీ లైఫ్ ఈ రోజు అయిపోయిందని చెప్తాడు. సో అగైన్ దేవుడు ఏం చెప్తున్నాడు? నేనే అందరికంటే సార్వభౌముణ్ణి, అందరి జీవితాలు, ఏ రాజు జీవితం అయినా నా చేతిలో ఉంది, నేను నా ఇష్టానుసారంగా ప్రభుత్వాలు మార్చగలను అని చెప్పేసి మరొకసారి దానియేలు ద్వారా తన యొక్క ఉనికిని ఆ దేశంలో ప్రదర్శించడం జరిగింది. తర్వాత మళ్ళీ బెల్షాజరు దర్యావేషు టైంలో ఏమైతుంది? దానియేలు క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తూ ఉంటాడు. 30 మంది ప్రధానులను ఏర్పాటు చేస్తాడు. 30 మంది ప్రధానుల్లో కూడా ముగ్గురిని ఏర్పాటు చేసుకుంటాడు రాజుగారు. ఆ ముగ్గురులో దానియేలు ప్రధానుడు. ఎందుకు అంటే ఆయన దేవుని బట్టి నమ్మకంగా ఉన్నాడు, అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండేవాడు. దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయి అంటే అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి, ఎక్కడ లెక్క తప్పకూడదు. టైంకి రావాలంటే టైంకి రావాలి, ఎన్ని రోజులు పని చేసామో అన్ని రోజులే చెప్పాలి, ఎన్ని గంటలు పని చేసామో అన్ని గంటలే చెప్పాలి, ఎంత తీసుకున్నామో అంతే చెప్పాలి. ప్రతి విషయంలో ఖచ్చితత్వం అనేది ఉండాలి.
సో అన్ని విషయాల్లో అంత కేర్ఫుల్ గా ఆయన ఉన్నాడు కాబట్టి తన రాజ్యంలో 30 మంది ప్రధానుల్ని, రాజ్యాన్ని అంతటిని కూడా డివైడ్ చేస్తారు. మనకి రాజ్యం స్టేట్స్ లాగా, మన దేశము రాష్ట్రాలుగా విభజించబడి ఉంటది కదా, అలాగే ఆ రోజుల్లో రాజ్యాన్ని ఇంగ్లీష్ లో ప్రావిన్సెస్ అంటారు. భాగాలు అనుకోండి, భాగాలుగా చేసి ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క హెడ్ ఉంటాడు. ఆ హెడ్స్ మీద మళ్ళీ 3 ప్రధానులు. ఆ 3 ప్రధానుల్లో దానియేలు ముఖ్యుడు. దానియేలు తర్వాత రాజుగారు ఉంటారు. అట్లా ఆయనకి అధికారం ఇచ్చేసరికి ఆ ప్రధానులకి చాలా కోపం వచ్చింది. ఇతన్ని ఎట్లయినా సరే ఏదో ఒక లోపం వెతికి అతన్ని పడగొట్టాలి అనుకున్నారు. అందరూ వెతికారు కానీ ఆయనలో లోపం ఎక్కడ కూడా కనిపించలేదు. మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఎంతో మంది మన వైపు చూస్తూ ఉంటారు. మనం దేవుని భయము భక్తి కలిగి ఉన్నాము అని చెప్పినప్పుడు ఎంతో మంది మన వైపు చూస్తూ ఉంటారు. ఎన్నో వేళ్ళు మన వైపు చూపించాలని ట్రై చేస్తూ ఉంటారు. కానీ మనం ఎక్కడ కూడా లోపాలని కనిపించలేగా, అంటే లోపాలని దాచిపెట్టమని కాదు, లోపం లేకుండా బ్రతకాలి. మన వైపు నుంచి మనం తప్పులు చేస్తూ నేను దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉండడాన్ని అని చెప్తే చాలా అవమానకరంగా ఉంటుంది. మనల్ని బట్టి దేవుని నామము అవమాన పాలవుతుంది. దానియేలు వైపు వాళ్ళందరూ వెతికారు, శత్రువులు వెతికారు. శత్రువులు వెతికినప్పుడు మనుషుల్లో ఎన్ని లోపాలైనా కనిపిస్తాయి కదా. శత్రువులు వెతికినా కానీ దానియేలు జీవితంలో ఒక్క లోపం కూడా కనిపించలేదు. అందుకోసమని వాళ్ళు ఒకటే డిసైడ్ చేసుకున్నారు, ఈయనలో మనకు కనిపించేది ఏంటి? ప్రార్థన. దేవునికి ప్రార్థన చేస్తాడు అంతే. అక్కడే మనం పట్టుకొని ఏదో ఒక గడి చేయాలి అని చెప్పేసి అని రాజుగారితో ఒక బలవంతంగా ఒక శాసనం చేయించారు. రాజా 30 రోజుల్లో ఏ ఒక్కరు కూడా నీ సన్నిధానంలో తప్ప ఇంకెక్కడ కూడా ఎవరి దగ్గర కూడా మనవి చేసుకోకూడదు, ప్రార్థన చేయకూడదు, చేస్తే సింహాల బోన్లో వేసేయాలి. ఇలాంటి శాసనం చేయమన్నారు. ఆయన చేసేసాడు. ఆ రోజుల్లో రాజులు అలా ఉండేవారు, ఎక్కువ ఆలోచించరు, వీళ్ళ మీద ఆధారపడతారు అనమాట. చేసేసాడు. చేసిన తర్వాత ఆయనకు అర్థమైంది వీళ్ళంతా ట్రాప్ చేసి తన్ని అట్లా పెట్టేశారు, దానియేలు మీద ద్వేషంతో ఈర్ష్యతో చేశారు అనేది అప్పుడు ఆయనకు అర్థమైంది. దానియేలు అంటే ఆయనకు చాలా ప్రేమ, ఎందుకంటే నిజాయితీగా ఉంటాడు అని. ఓకే, సో దానియేలుకి శాసనం గురించి తెలిసినా గానీ యథావిధిగా అని ఉంటది బైబిల్లో. యథా ప్రకారము తను యెరూషలేము తట్టు తన కిటికీలు తెరిచి మేడగదిలోకి వెళ్ళి యెరూషలేము దేవాలయం తట్టు తన కిటికీలు తెరిచి యథావిధిగా తను ప్రార్థన చేస్తున్నప్పుడు వీళ్ళు వచ్చారు, తను తీసుకెళ్లారు, సింహాల బోన్లో వేయాల్సి వచ్చింది. వేసిన తర్వాత దేవుడు సింహాల నోళ్ళు మూసేశాడు. తర్వాత తెల్లవారి ఉదయాన్నే రాజుగారు వెళ్ళి, జీవము గల దేవుణ్ణి సేవిస్తున్న దానియేలు నువ్వు జీవించి ఉన్నావా? అర్థం చేసుకోండి ఎంత చక్కటి స్టేట్మెంట్ రాజుగారు ఇస్తున్నాడు. జీవము గల దేవుణ్ణి సేవిస్తున్న దానియేలు నువ్వు సజీవంగా, నీ దేవుడు నిన్ను కాపాడాడు కదా, నన్ను కాపాడాడు, మీరు నన్ను నమ్ముతున్నారు కదా, నేను నిర్దోషినని తెలిసి నాకు తెలుసు నువ్వు నిర్దోషివే, పైకి తీసుకురండి అని చెప్పేసి అంటాడు. వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎవరైతే పట్టించారో వాళ్ళని లోపలేసారు, ఇమీడియట్ గా సింహాలు తినేసినాయి. సో ఇక్కడ మరొకసారి బబులోను రాజ్యములో యెహోవా దేవుడు ఏమి చేయగలడో, ఎంత గొప్ప కార్యాలు చేయగలడో, ఈవెన్ సింహాల నోళ్లు కూడా ఆయన తన వారి కోసం మూయించగలడు అని బబులోను దేశం అంతట్లో కూడా తెలుసుకున్నారు. చూడండి, ఆయన నెబుకద్నెజరు కొడుకు బెల్షజరు, దర్యావేషు, కొరెష్ 4 రాజుల దగ్గర దానియేలు ఎంతో నమ్మకంగా ప్రధానమంత్రిలాగా పనిచేశాడు. జ్ఞానం కలిగి సలహా ఇచ్చేవాడిగా ప్రధానమంత్రిలాగా పనిచేశాడు. ఇంత టైంలో కూడా ఆ దేశంలో దేవుని యొక్క నోటి బూరగా దానియేలు ఉన్నాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంతమంది రాజుల టైంలో ఆయన పనిచేశాడు ఆ రాజుల దగ్గర బబులోను రాజ్యంలో. అంతకాలం కూడా దేవుని యొక్క నోటి బూరగా తన వారికి, తర్వాత బబులోన్లో ఉన్న వారికి దేవుడు ఏం చెప్పమంటున్నాడో అది చెప్పే నోటి బూరగా వారి మధ్య తను దేవుని దూతగా జీవించాడు. దేవుని పట్ల భయము భక్తి ఉంటే దేవుడు మనల్ని ఇలా వాడుకోవడానికి ఇష్టపడతాడు. అర్థమవుతుంది కదా? ఇప్పుడు మీ అందరి జీవితాల విషయాల్లో కూడా దేవునికి అదే ఉద్దేశం ఉంది. ఈ వ్యక్తిని ఈ ఇంట్లో, ఈ మాచర్ల ప్లేస్ లో, లేకపోతే పొన్నూరు ప్లేస్ లో, ఏ ఊర్లో ఉంటున్నారో ఆ ఊర్లో నా నోటి బూరగా వాడుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. సో దానియేలు ప్లేస్ లో మీ పేరు పెట్టుకోవాలి. మీ ఆ ఊర్లో దేవుని యొక్క నోటి బూరగా,
దేవుడు ఆ దేశంలో లేకపోతే ఆ పట్టణంలో ఆ విలేజ్ లో ఏం చేయాలని ఇష్టపడుతున్నాడో అది దేవుడు మీ ద్వారా చెప్పిస్తూ ఉంటాడు. మీరు ఆయన కోసం నిలబడితే మిమ్మల్ని వాడుకొని అక్కడ దేవుడు తన కార్యం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రతిసారి కూడా ప్రతి ఇన్సిడెంట్ లో కూడా దానియేలు ద్వారా దేవుడు తన ఉనికిని చాటుతూ వచ్చాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగో ముగ్గురు మంటల్లో వేయబడినప్పుడు వాళ్ళు స్టాండ్ తీసుకున్నారు, మా దేవుడు రక్షింప సమర్థుడు, ఒకవేళ రక్షించపోయినా పర్లేదు, మేం మాత్రము మా దేవుణ్ణే సేవిస్తాము, దీనికి మేము మొక్కము అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఆ విధంగా చేయడం ద్వారా దేవుడు దిగి వచ్చాడు. ఆయన నెబుకద్నెజర్ గారు పెద్ద స్టేట్మెంట్ చేశారు, ఏమని? పెద్ద శాసనం చేశారు, ఈ దేవుడే నిజమైన దేవుడు, ఆయన మాత్రమే సేవించాలి, ఆయన కాకుండా వేరే వాళ్ళని సేవించారంటే ఆ ఇల్లు పెంటకుప్పగా చేయబడను. ఇది ఆయన క్లియర్ గా రాసిన శాసనం. ఎలా చేయగలిగారు వాళ్ళు? రాజులు ఏ విధంగా మాట్లాడగలిగారు? వాళ్ళు సామాన్యమైన ప్రజలే, మనలాంటి వాళ్ళే, కానీ వాళ్ళు దేవుని పట్ల భయము భక్తి కూడా ఉంది వాళ్ళకి. భయమే కాదు, భక్తి కూడా ఉంది. ఆయనకు మాత్రమే సేవిస్తాం, ఆయనను మాత్రమే సేవిస్తాం. ఆ భక్తి ఉంది కాబట్టి వాళ్ళు దేవుని కొరకు నమ్మకంగా నిలబడ్డారు. కాబట్టి దేవుడు వాళ్ళ ద్వారా తన ఉనికిని, నేను మాత్రమే దేవుణ్ణి అని ఆ రాజ్యాల్లో ప్రకటిస్తూ వచ్చాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే తనని నమ్ముకున్న వారిని నిలబెట్టుకొని నమ్ముకోని వారి మధ్య తనను ప్రకటిస్తాడు. నమ్ముకోని వారి మధ్య తనను తను ప్రకటించబడాలని ఇష్టపడుతూ ఉంటారు. సో ఈ రోజు ఇక్కడ కూర్చున్న 40 మందిని వాడుకొని దేవుడు మీరు వెళ్ళిన తర్వాత ఆ ప్లేసెస్ లో మీ ద్వారా తను ప్రకటించబడాలని ఇష్టపడుతున్నాడు. ఈ మీటింగ్ పెట్టింది అందుకే. అర్థమవుతుంది కదా? దేవుడు మనల్ని అందరిని పిలుచుకొచ్చి చెప్తుంది అదే, మీరు వెళ్ళి మీ ప్లేసెస్ లో ఉండి మీ ద్వారా నన్ను ప్రకటించబడ్డానికి, నన్ను చూపించడానికి మీ జీవితాలు నాకు అప్పగించారు. అది దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉండడం అంటే. మనం పాట పాడుతాం కదా, తనువు నాదిదిగో తీసుకో ప్రభువా, ఇక బ్రతికేది నేను కాదు. పౌలు గారు ఏమంటారు? జీవించేది నేను కాదు కానీ క్రీస్తే. కానీ ప్రతిసారి మనం చాలా సార్లు ఏం చేస్తామంటే, ప్రతిసారి కాకపోయినా చాలా సార్లు ఏం చేస్తామంటే, జీవించేది నువ్వు కాదు నేనే, అప్పుడప్పుడు నిన్ను వేసుకుంటాను పైకి క్రీస్తు అని, మిగతా సార్లంతా కూడా నేనే పైకి వస్తాను. అర్థమైందా? అందుకోసమే రోమా పత్రికలో 12th chapter లో పౌలు గారు చెప్తా ఉంటాడు ఏమంటే, కాబట్టి సజీవ యాగంగా మీ శరీరాలను క్రీస్తుకు సమర్పించుకోండి అని నేను బతిమాలుచున్నాను. ఏంటి సమర్పించుకోవడం అంటే, ఇకను జీవించేది నేను కాదు, ఆయనే, క్రీస్తే నా లోపల జీవించాలి. నా చెయ్యి ఉంది కానీ నా చెయ్యి యేసుప్రభు చెప్పినట్టే చేస్తుంది. నా నోరు ఉంది కానీ ప్రతిభ మాట్లాడినట్టు కాదు, కానీ దేవుడు మాట్లాడమన్నది మాట్లాడుతుంది. నా కాళ్ళు ఉన్నాయి కానీ దేవుడు ఎక్కడికి పొమ్మంటే అక్కడికి పోతుంది. మాసిదోనియాకి వెళ్ళాలి అని పౌలు గారు అనుకోలేదు. ఇప్పుడు మనం నెక్స్ట్ అది చూడబోతున్నాం. ఆయన వేరే ప్లేస్కి వెళ్ళాలనుకున్నాడు, కానీ దేవుడు మాసిదోనియాకి వెళ్ళమని ఒక కళలో చెప్పాడు. సరే ప్రభు అని మాసిదోనియాకి వెళ్ళాడు, అక్కడ సువార్త ప్రకటించడం అవసరం కాబట్టి. అట్లా దేవుడు మనల్ని ప్రతి చోట వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఈ 40 మందో 50 మందో వెళ్ళిపోయి ఏం చేయాలి? క్రీస్తు యొక్క అవయవాలుగా అక్కడ పనిచేయాలి. మీ ద్వారా దేవుడు ప్రకటించబడాలి. మీ సంఘంలో, మీరున్న ఊర్లో క్రీస్తుకు సాధనాలుగా మీరు ఉండి మీ ఇంట్లో సో యేసుక్రీస్తుని మీరు ప్రకటించాలి మీ జీవితం ద్వారా. అది దేవుడు కోరుకుంటుంది. సో ఈ దానియేలు ఎంతమంది దగ్గర ఉన్నారని చెప్పాను? 4 రాజుల దగ్గర ఉన్నాడు. 4 రాజులకి ఆయన ఉద్యోగం చేశాడు. ఆ 4 కాలాల్లో కూడా దేవుణ్ణి బబులోను రాజ్యంలో, దేవుడు అంటే ఎవరో తెలియని బబులోను రాజ్యంలో ప్రకటిస్తూనే వచ్చాడు. ప్రతి స్టేజ్ లో ప్రకటించాడు. తన యవనస్తుడిగా ఉన్నప్పుడు ప్రకటించాడు. 14 సంవత్సరాలు అట్లా ఉన్నప్పుడు ఆ దేశానికి తీసుకెళ్ళబడ్డాడు బానిసగా. ఆ టైంలో ప్రకటించాడు. ఓకే, కొంచెం పెద్ద ఒక్కొక్క యంగ్ మ్యాన్ గా అయినప్పుడు ప్రకటించాడు. ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రకటించారు. వాళ్ళు కూడా షద్రక్ అబేద్నెగో
వాళ్ళు కూడా తన సమకాలీనులు వాళ్ళు కూడా ప్రకటించారు. ప్రతి స్టేజ్ లో ఆయన ప్రకటించారు. తన జీవితం పోతుంది, పోయే స్టేజ్ లో కూడా దేవుని కొరకు నమ్మకంగా జీవించి ప్రాణం పోతుంది. ఎవరైనా అనుకుంటారా సింహాల బోన్లో వేస్తే బతికి బయటకు వస్తామని? ఎవరైనా అనుకుంటారా నిప్పుల్లో వేసిన తర్వాత బయటకు వస్తామని? వాళ్ళు ప్రాణాలకి తెగించారు, ప్రాణాలకి తెగించి వాళ్ళు దేవుణ్ణి ప్రకటించారు. ఈ రోజు మనం ఏం చేస్తున్నాం? ప్రాణాలకి తెగించే అవసరం ఇంకా దేవుని దయ వల్ల మనకి రాలేదు, రావచ్చు భవిష్యత్తులో. నేను మళ్ళీ చెప్తున్నాను, మా చర్చిలో కూడా నేను అదే చెప్తాను, విమెన్స్ మీటింగ్ లో ఫ్యూచర్ లో రావచ్చేమో. అప్పుడు ఏం చేస్తాం? అసలు ఇప్పుడు చిన్న చిన్న విషయాలకే మనము దేవుని కొరకు స్టాండ్ తీసుకోలేని పరిస్థితి. రేపు ఎదురుగా గన్ పెట్టి నువ్వు దేవుణ్ణి వదిలేస్తావా లేదా అని చెప్పేసి అంటే మనం ఏం చేస్తాం? తర్వాత చూద్దాంలే, బతుకుంటే తర్వాత చూద్దామని వెళ్ళిపోతాం. ఆ స్టేజ్ లోకి చాలా సార్లు కనిపిస్తా ఉన్నాం. అందుకోసమే మనకి ప్రకటన గ్రంథంలో కనిపించే నులివెచ్చని స్థితి అనేది మనలో కనిపిస్తా ఉంటది. మనం దేవుని కొరకు గొప్ప కార్యాలు ఎందుకు చేయలేకపోతున్నామంటే దేవుని పట్ల ఉండాల్సినంత భయము, ఉండాల్సినంత భక్తి లేదు. ఉండాల్సినంత లేదు, కొంచెం ఉంటది, కొంచెం ఉంటది. కాబట్టి ఆ కొంచెం వల్ల ఏమి ఇంపాక్ట్ ఉండదు, ప్రభావం ఉండదు. ఏదైనా కలర్ రావాలంటే సఫిషియంట్ గా, అంటే సరిపోయినంత కలిపితేనే కలర్ వస్తుంది కదా. ఏదైనా మామూలు వాటర్ లో ఏదైనా కలర్ వేసి ఆ కలర్ చూపించాలంటే సరిపోయినంత ఉండాలి. ఏదో ఒక పించ్ వేసి ఇది కలర్ అంటే రాదు. సో మన జీవితాల్లో కూడా యేసుక్రీస్తు పట్ల భయము, భక్తి అంతే ఉంటది. కొంచెం వల్ల ఏమి సువాసన లేదు. మేము సువాసనతో ఈయన్ని ఎప్పుడు ఊరేగిస్తున్నాము అని చెప్పేసి అంటారు, జయోత్సాహంతో ఊరేగిస్తున్నాము అంటాడు పౌలు గారు. తర్వాత క్రీస్తు యొక్క సువాసన మా జీవితాల నుంచి అట్లా స్ప్రెడ్ అవుతా ఉంది, అందరికి వ్యాపింప చేస్తున్నాము అంటారు. మన జీవితాలు సువాసనగా ఉండాలి. యేసుక్రీస్తు యందు భయము, భక్తి ఉంటే మన జీవితాలు సువాసనగా ఉంటాయి, లేకపోతే ఆపోజిట్ లో ఉంటాయి, దుర్వాసనగా ఉంటాయి. సువాసన దగ్గరికి మనుషులు వస్తారా? దుర్వాసన దగ్గరికి వస్తారా? యేసుక్రీస్తు దగ్గరికి ఇంకా రావట్లేదు మనుషులు అంటే ఏంటి సంగతి? ఆ సువాసన మనము ఇవ్వలేకపోతున్నాం, యేసుక్రీస్తుని మన జీవితాల ద్వారా చూపించలేకపోతున్నాం. అందుకోసం ఎవ్వరు కూడా రావట్లేదు. లూదియా జీవితంలో కూడా యాక్చువల్లీ తను వాళ్ళ దేశంలో ఫిలిప్పి అని చెప్పాను కదా, మాసిదోనియా దేశానికి రాజధాని ఫిలిప్పి. ఆ ఫిలిప్పి దేశంలో సినగోగ్ అనేది లేదు. సినగోగ్ అంటే యూదులు కూడుకునే మందిరం. 10 మంది యూదులు ఉంటే గన, మెన్ పురుషులు 10 మంది ఉంటే అక్కడ ఒక సినగోగ్ కట్టేసుకుంటారు. వాళ్ళు కట్టుకొని దాంట్లోకి వెళ్ళి ఆరాధిస్తారు. కానీ ఫిలిప్లో ఆ టైంలో 10 మంది యూదులు కూడా ఉన్నట్లేరు, వాళ్ళకి సినగోగు లేదు, యూదులు కూడుకునే ఆరాధన మందిరం లేదు. అందుకోసం ఆ స్త్రీలు అంటే మేబీ ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో మనకు తెలియవు, ఆంక్షలు ఎలాంటివి ఉన్నాయో తెలియదు. వాళ్ళు నదీ తీరాన వెళ్ళి కూడుకున్నారు. చూడండి ఒకసారి మీరు టెక్స్ట్ చూస్తే తెలుస్తుంది. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం మీరు ఒకసారి చదివితే బాగుంటుంది. 9వ అధ్యాయము తొమ్మిది కాదు 16వ అధ్యాయం, 16వ అధ్యాయము 11 నుంచి 15 వచనాలు. తర్వాత ఆ పైన కూడా తన దర్శనాన్ని గురించి పౌలు గారు చెప్తూ ఉంటాడు. సో ఆమె జీవితాన్ని మనం అర్థమైంది కదా ఇప్పుడు. సో వీళ్ళు ఏంటి, మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణము, రోమీల ప్రవాస స్థానం అయి ఉన్నది. రోమా సోల్జర్స్ అందరూ కూడా అక్కడ ఉంటారనమాట. తర్వాత మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి. విశ్రాంతి దినమున అంటే సండే వాళ్ళు
గవిని దాటి, విశ్రాంతి తీరమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి, గవిని అంటే బోర్డర్ అన్నమాట, కొంచెం ఆ సిటీకి పొలిమేర్లు లాగా ఉంటాయి కదా, ఆ పొలిమేర్లు దాటి నదీ తీరానికి వెళ్ళారు. ఆ పొలిమేర్లో ఆ లోపల వరకు కొంచెం ఆంక్షలు ఉండుండొచ్చు, చేరకూడదు అని చెప్పేసి. అందుకోసము ఆ పొలిమేర్లు, ఆ ఊరు పొలిమేర్లు దాటి నదీ తీరానికి వెళ్ళారు. అంటే స్త్రీలు ఎంత దూరము ప్రయాణం చేశారో అది గుర్తుపెట్టుకోవాలి. అందుకోసం నేను దాని విషయం చెప్తున్నాను. ఆ ఊర్లో చర్చ్ లేదు, మన భాషలో చెప్పాలంటే చర్చ్ లేదు, రెగ్యులర్ గా కూడుకోవడానికి ఏమీ లేదు. కానీ వాళ్ళందరూ కూడా ఎక్కడైతే ఆంక్షలు లేవో ఆ ప్లేస్ కి అంత దూరం వెళ్ళారు వాళ్ళు. పొలిమేర్లు దాటి సాయంత్రం పూట మళ్ళీ పొలిమేర్లు దాటి నదీ తీరానికి వెళ్ళి అక్కడికి వచ్చిన స్త్రీలతో వీళ్ళు మాట్లాడుతున్నారు. కొన్ని దినాలు ఉండి అబ్జర్వ్ చేశారు, ఎక్కడికి పోవాలి, ఎవరికి వెళ్ళి సువార్త చెప్పాలి, అదంతా చూసుకుంటారు అనమాట వీళ్ళు. అలా చూసుకొని పరిస్థితులు అర్థం చేసుకున్న తర్వాత ఈ స్త్రీలు ఇక్కడ చేరుతున్నారు ప్రార్థనకి అని చెప్పేసి అర్థం చేసుకొని అక్కడికి వెళ్ళారు. సో ఈ స్త్రీల గురించి ఆలోచించినప్పుడు వాళ్ళకి ఎంత ఆశ ఉన్నదో మనకు అర్థమవుతుంది, ఎంత ఆశ ఉందో. ఇప్పుడు ప్రతి ఊర్లో కూడా మనకు ఒక చర్చ్ ఉంది, ఆ చర్చ్కి వెళ్ళి కూర్చొని మనము ప్రార్థన చేసుకుంటాం. కానీ ఆ ప్లేస్ లో ఏం లేదు, చర్చ్ లేదు, చేరితే కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకోసమని ఊరి పొలిమేర్లు దాటి నదీ తీరానికి వెళ్ళి అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నారు. వాళ్ళ ఆశను మీరు అర్థం చేసుకున్నారా? ఇంకా యేసుప్రభు గురించి, యేసుప్రభు యొక్క రక్షణ గురించి ఇంకా ఆమెకు తెలియదు, వాళ్ళకి తెలియదు. ఊరికే ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళు ప్రార్థన చేసుకునే అలవాటు అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత పౌలు గారు వెళ్ళారు, వాళ్ళకి సువార్త ప్రకటించడం అనేది జరిగింది. కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటే అప్పుడు లూదియా అను దైవ భక్తి కలిగిన స్త్రీ, ఏముంది ఆమెకి? దైవ భక్తి ఉంది. దైవ భక్తి ఉంది కాబట్టి ఆమె తప్పనిసరిగా విశ్రాంతి దినాన్ని పాటించాలి అని వచ్చింది. చర్చ్ లేకపోయినా, పాస్టర్ గారు లేకపోయినా, కానీ వాళ్ళు దైవ భక్తి ఉంది కాబట్టి ఆరాధన చేసుకోవడానికి అంత దూరం వెళ్ళారనేది మనకు అర్థమవుతుంది. అలాంటి లక్షణం మనకుందా? దేవుని భక్తి ఉంటే, దేవుని పట్ల భయము భక్తి ఉంటే మనలో ఉండే క్యారెక్టర్స్, ఆ ఆశ ఉంటది. నేను ఎప్పుడు పరిగెత్తి దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన్ని ఆరాధించాలి, ఎంత ఆశగా దేవుని వాక్యాన్ని వినాలి, ఎంత ఆశగా దేవుని వాక్యాన్ని వినాలి అని. దేవుని పట్ల భయము కలిగిన భక్తి కలిగిన స్త్రీ వినుచుండెను. వినడం అనేది చాలా కేర్ఫుల్ గా వినడం, చాలా అటెన్షన్ పే చేసి వినడం. మళ్ళీ చెప్పండి, ఇంకా ఏ వాక్యం, ఏ వర్డ్ మిస్ అవుతానో అన్నట్టుగా కేర్ఫుల్ గా వినడం. సో అప్పుడు ఏం చేశాడు ప్రభువు? ఆమె హృదయాన్ని తెరిచాడు. వినటం వలన విశ్వాసం కలుగుతుంది. సో దేవుడు ఆమె యొక్క ఆశను అర్థం చేసుకున్నాడు, ఆమె హృదయాన్ని తెరిచాడు. హృదయాలను చూసే దేవుడు. మనం ఎలాంటి ఆశతో, ఎంత ఆశ కలిగి ఉన్నాము దేవుని పట్ల, ఎంత భయము భక్తి కలిగి ఉన్నాము దేవుని పట్ల అని దేవుడు మనల్ని గమనిస్తూ ఉంటాడు. ఆమె హృదయాన్ని చూశాడు కాబట్టి ఆమె దేవుని వాక్యాన్ని విని ఆయన పట్ల విశ్వాసం ఉంచింది అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఓకే, ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె పౌలు చెప్పిన మాటలు ఎంత లక్ష్యం ఉంచాను. ఫస్ట్ అది జరిగింది. సో ఆమె గురించిన ఇంట్రడక్షన్ కూడా ఇచ్చారు. లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుయతైర పట్టురస్త్రాలు. ప్రభువు ఆమె హృదయం తెరిచెను గనక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మ పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసము గలదాన్నని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని నేను మమ్మను బలవంతము చేశాను. సో ఆమె అప్పుడు ఫస్ట్ టైం ఆమె వినింది. తర్వాత ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి వారిని దేవుని కొరకు సిద్ధపరిచింది. వాళ్ళు కూడా విశ్వాసం ఉంచారు. అందరూ కలిసి బాప్తిస్మం తీసుకున్నారు. పౌలు గారు కొంతకాలం ఉన్నారు ఆ ఊర్లో. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళందరూ బాప్తిస్మం కూడా తీసుకున్న తర్వాత మీరు మా ఇంటికి వచ్చి ఉండండి అని వాళ్ళని బలవంతము చేసింది. అంటే వాళ్ళ ఇంటి వాళ్ళందరూ కూడా రక్షించబడ్డానికి తను ప్రార్థన చేసింది, అది పొందుకుంది. తర్వాత తన ఇంటిని తెరిచింది. దేని కొరకు? విశ్వాసులు ఆమె ఇంటికి రావడానికి కోసం. ఆమె గురించి ఇంకా కామెంటరీస్ లో ఏముంటదంటే, విశ్వాసులందరికీ ఆమె చాలా ఆదరించేదిగా,
ఆమె గృహము ఉండింది. పరిచర్యకు ఆమె గృహాన్ని తెరిచింది. ఆమె గృహంలో సంఘము ఏర్పాటైంది. ఐరోపా ఖండానికి సువార్త ప్రకటించడానికి ఆమె ఒక సాధనంగా అయింది అని చెప్పేసి లూదియా గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ చదివినప్పుడు మనకి బైబిల్ కామెంటరీస్ లో తెలుస్తూ ఉంటది అనమాట. సో ఎలా చేయగలిగింది ఆమె అలా అని చెప్పేసి అని చూసినప్పుడు ఆమె దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉంది. కాబట్టి దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. తనను తన కుటుంబాన్ని రక్షించాడు. తనని ఒక మంచి సాధనంగా దేవుడు వాడుకున్నాడు. మళ్ళొకసారి నేను చెప్తున్నాను, దానియేలు ఉదాహరణ మనం చూసుకున్నాము, లూదియా ఉదాహరణ మనం చూసుకున్నాము. వాళ్ళిద్దరి జీవితాల్లో దేవుని యొక్క గొప్ప ఉద్దేశం, వాళ్ళ ఇద్దరి జీవితాల పట్ల దేవుని యొక్క గొప్ప ఉద్దేశాన్ని మనం చూసాం. బబులోను దేశంలో దేవుడు ప్రకటించబడాలి అని దానియేలును ఏర్పాటు చేసుకున్నాడు. దానియేలు దేవుని యొక్క నోటి బూరగా బబులోను దేశస్తులకి యూదా వారికి కూడా ఉన్నాడు. యూదా వాళ్ళు కూడా దేవుని మర్చిపోయినారు, అందుకోసమే వాళ్ళు చెరలోకి వెళ్ళారు. ఓకే, అక్కడ తను వాళ్ళకి మళ్ళీ దేవుని ప్రకటించడం జరిగింది. ఈ రెండు నేషన్స్ ని, ఈ రెండు దేశాల వారికి దేవుని గురించి చెప్పడానికి దానియేలు జీవితం పట్ల దేవునికి గొప్ప ఉద్దేశం ఉంది. అలాగే లూదియా విషయంలో తన ఇంటి వారిని రక్షించుకుని, ఈరోజు ఇక్కడ కూర్చున్న వారిలో చాలా మందికి ఇంటి వారు రక్షించబడలేదు. వాళ్ళు రక్షించబడాలంటే మీ బాధ్యత ఏంటి? వాళ్ళు రక్షించబడాలంటే భయమేస్తుందా? ఈ రోజే లాస్ట్ డే అయితే ఏంటి పరిస్థితి? ఆ విధంగా మనం ఆలోచించాలి. ఈ రోజే లాస్ట్ డే అయితే ఏంటి వాళ్ళ పరిస్థితి? రక్షించబడని వారి పరిస్థితి ఏంటి? ఎప్పుడంటే అప్పుడు యుద్ధాలు వస్తున్నాయి, భూకంపం వస్తుంది చాలాసార్లు ఇప్పుడు. సో మనం ఆల్మోస్ట్ చివరి డేస్ కి వచ్చేసామని మనకు అర్థమవుతుంది. ప్రాక్టికల్ గా ఆలోచించండి. అంటే ఏదో కొట్టుకుపోతుందిలేని కొట్టుకుపోనియద్దు, ప్రాక్టికల్ గా ఆలోచించండి. ఈ రోజే లాస్ట్ అయితే నువ్వు లేకపోతే ఎవరు చెప్తారు వాళ్ళకి? ఒకవేళ వాళ్ళ జీవితంలో ఎన్ని రోజులు ఉన్నాయో తెలియదు, ఎవరు చెప్తారు వాళ్ళకి? ఎప్పుడు వాళ్ళు దేవుని తెలుసుకుంటారు? సో నువ్వేం చేస్తున్నావు? టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ భారం తీసుకోండి. భారం తీసుకొని దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయాలి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన, ఇదొకటే మనం చేయగలిగింది. సాక్షి జీవితం, మారిన మీ జీవితాలు వాళ్ళని దేవుని దగ్గర తీసుకొస్తాయి. అందుకు అదే కదా పేతురు గారు చెప్తారు, మీరు మీ భర్తల దగ్గరికి వెళ్ళి బోధించొద్దు. మీరు బోధలు చేస్తే వాళ్ళు అస్సలు వినరు. బైబిల్ ఓపెన్ చేసి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు వెళ్ళి పడుకో, లేకపోతే నువ్వు వెళ్ళి నీ పని చేయి అంటాడు. కానీ ఆయన దేవుని దగ్గరికి ఎలా వస్తాడు? నీ ప్రవర్తన బట్టి. అందుకోసమే ఉదయం చెప్పింది ప్రవర్తన. దేవుని పట్ల భయము భక్తి ఉంటే సరైన విధంగా ప్రవర్తిస్తాం. ప్రవర్తించవలసిందిగా భార్యలాగా ప్రవర్తించాలి, లేకపోతే ఇంట్లో తల్లిలాగా ఉంటే తల్లిలాగా, అత్తగారిలాగా ఉంటే అత్తగారిలాగా, సిస్టర్గా ఉంటే సిస్టర్ లాగా ప్రవర్తించవలసిన విధంగా ప్రవర్తిస్తాం, చేయవలసిన విధంగా చేస్తాము. కాబట్టి అవతల వాళ్ళు మారు మనసు పొందిన మన జీవితాన్ని బట్టి దేవుని దగ్గర రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. వస్తారు. దేవుని వాక్యం అదే సెలవిస్తుంది. అంటే ఏంటి? అది ప్రామిస్, అది దేవుని యొక్క వాగ్దానం. మారిన నీ జీవితాన్ని బట్టి వాళ్ళని దేవుని దగ్గరికి రాబట్టవచ్చు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సో మనము మారిన జీవితాన్ని చూపిస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. లూదియా జీవితంలో మారు మనసు పొందింది కాబట్టి వాళ్ళ ఇంటి వారు కూడా ఇది సత్యం, కృపా సువార్తను ఆమె వినింది, ఆమె మారు మనసు పొందింది, ఆమెలో మార్పు వచ్చింది అని వాళ్ళు అర్థం చేసుకున్నారు. కాబట్టి వాళ్ళు కూడా మారి వచ్చి రక్షించబడ్డారు. సో మారిన మన జీవితము మన వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. వాళ్ళు ఇంకా దేవుని దగ్గరికి రావట్లేదంటే కారణం నేనే అని మనందరం కూడా ఆలోచించాలి. మాట వింటున్నామా? విధేయత చూపిస్తున్నామా లేదా? ఆ సత్క్రియలు ఉన్నాయా లేవా? అంటే మారు మనసు పొందిన వాళ్ళ జీవితాల్లో ఉండాల్సిన ఫ్రూట్ అంటాం కదా, ఏంటది? ఆత్మఫలం. ఆత్మఫలం ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఆశా నిగ్రహం.
ఒక్కొక్కటి మీరు వేసుకోండి. ప్రేమ నా జీవితంలో ఎంత ఉంది, ఆశా నిగ్రహం ఎంత ఉంది, ఎంతవరకు ఆశా నిగ్రహం కలిగి ఉన్నాం. ఓకే, సంతోషం నా జీవితంలో ఎంత ఉంది, ఎంతసేపు అది లేదు ఇది లేదు ఇది లేదు అది లేదు, వాళ్ళకి అది ఉంది వీళ్ళకి ఇదే బాధ, లేకపోతే ఉన్నదాంతో సంతృప్తి కలిగి సంతోషంగా ఉన్నావా, ఆశా నిగ్రహం కలిగి ఉన్నావా, మంచితనం ఉందా లేదా. మారు మనసు పొందామంటాం కానీ అస్సలు మంచితనం ఉండదు చాలా మందికి. వేరే వాళ్ళని అస్సలు భరించలేరు. చిన్న విషయాలకే కొట్లాడతారు, చిన్న విషయాలకే మనసు చాలా కష్టపెట్టుకొని వాళ్ళ మొహం చూడరు. ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అంటే ఏంటి, ఆత్మఫలం అనేది కనిపించదు. చాలా దుఃఖకరమైన విషయం ఇది. సంవత్సరాల తడబడి సంఘానికి వస్తూ ఉంటారు కానీ జీవితంలో మార్పు అనేది లేదు. ఇక్కడ చేసేది ఇక్కడే, అక్కడ చేసేది అక్కడే. అందుకోసమనే సాక్ష్య జీవితము లేదు. సాక్ష్య జీవితం లేదు కాబట్టి, మార్పు లేని జీవితం లేదు కాబట్టి మనము ఫలాలు చూడలేకపోతున్నాం, అభివృద్ధి చూడలేకపోతున్నాం. మన ఇళ్ళ దగ్గర నుంచి మార్పు రావట్లేదు. మన జీవితాల్లో సంతోషం లేదు కాబట్టి వాళ్ళు అలాగే ఉన్నారు. కాబట్టి చిన్న విషయం అయినా చిన్న ప్రాబ్లం అయినా కానీ దేవునికి ఇష్టం లేనిది చెక్ చేసుకుందాం. లేకపోతే మనకు బైబిల్ అంతా తెలుసు. బైబిల్ ఇది ఎవరికి తెలియదు, తెలుసు కదా, మీకు అందరికీ తెలుసు. అందుకోసం నేను మిమ్మల్ని కూడా అడిగింది, మీకు ఏది ఇష్టమైన క్యారెక్టర్ ఇవన్నీ మీకు తెలుసు బైబిల్ చాలా విషయాలు. కానీ ఆ బైబిల్ మన జీవితంలో నుంచి బయటికి రావట్లేదు. యోహాను గారితో దేవుడు చెప్తాడు, అది నమిలి మింగు. దేవుని వాక్యాన్ని మనము డైజెస్ట్ చేసుకోవాలి. అది మన జీవితంలో రిఫ్లెక్ట్ అవ్వాలి. అది మన జీవితంలో నుంచి బయటికి కనిపించాలి. దేవుని వాక్యంతో హృదయాన్ని నింపుకున్నప్పుడు, అది నమిలి మింగినప్పుడు ప్రతి పనిలో, ప్రతి రెస్పాన్స్ లో అది కనిపించాలి. యేసు ప్రభు ఈ విషయంలో ఎట్లా రెస్పాండ్ అవుతాడు, యేసు ప్రభు ఈ విషయంలో ఎలా చేస్తాడు, ఈ విషయంలో ఎలా ఆలోచిస్తాడు, ఎలాంటి నిర్ణయం చేస్తాడు, అలాగే మన జీవితంలో మనము చేయగలగాలి. దేవుని పట్ల భయము భక్తి ఉన్న స్త్రీ ఆ జ్ఞానం కలిగి, దేవుని కలిగిన జ్ఞానం కలిగి ప్రవర్తిస్తుంది కాబట్టి ప్రతి విషయంలో కూడా దేవుడు ఆమె ద్వారా కనిపిస్తాడు. దానియేలు అదే చేశాడు తన జీవితంలో. దేవుడు ఏమి చేస్తాడో అలా తన జీవితం ద్వారా చేశాడు. అర్థమవుతుందా? అదే సంగతిని దేవుడు మన నుంచి కోరుతున్నాడు. అదే విషయాలను దేవుడు మన దగ్గర నుంచి కోరుతున్నాడు. సో మన కుటుంబాలుగా దేవుడు దేవుని సన్నిలో కనిపించడం మనందరికి ఇష్టమే కదా, మనందరికి ఇష్టమే. నేను ఉదయం కూడా చెప్పాను, ఇంకా దాని గురించి టైం లేదు కానీ ఎక్కువ ఎంఫసిస్ చేయాలి. దేవుడు తెలియని తరం వస్తా ఉంది కాబట్టి మీ ఇంట్లో దేవుడు తెలియని తరాలు రాకూడదు. సో దేవుడు ఏం చెప్తాడు, ఉదయం లేచినప్పుడు వాళ్ళతో మాట్లాడు, నిద్రపోయేటప్పుడు వాళ్ళతో మాట్లాడు, త్రోవలో ఉన్నప్పుడు మాట్లాడు, అన్నిసార్లు వాళ్ళతో దేవుని గురించిన మాటలు మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? ఊరికే రెఫరెన్స్ చెప్పకూడదు. నీ జీవితం ద్వారా మాట్లాడాలి. నీ జీవితం ద్వారా, నీ నిర్ణయాల ద్వారా మాట్లాడాలి. పక్కోళ్ళు ఏదో మాట అన్నారు, సో మీ పిల్లలు అడుగుతారు, ఏం వాళ్ళు అట్లా అన్నారు, నువ్వు కూడా వెళ్ళి నలుగాను. లేదు నాన్న, మనం అట్లా అనకూడదు. మనం సహనం కలిగి ఉండాలి. తర్వాత దేవుడు వాళ్ళకి నేర్పిస్తాడు. సో నీ జీవితము వాళ్ళతో మాట్లాడాలి. నీ జీవితం వాక్యంగా ఉండి నీ పిల్లలతో మాట్లాడాలి. సో నీ ఇంటి నుంచి దేవుడు తెలియని తరం రాకూడదు. దేవుడు తెలియని రాకూడదు. అందుకోసమే దేవుడు ప్రతి ఒక్క తల్లి వైపు చూస్తున్నాడు. నీ తరాల్ని ప్రిపేర్ చేయాలి. తండ్రులు ఫెయిల్ అవుతూ ఉండొచ్చేమో, తల్లులుగా మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఎవరు ఆయన దగ్గరకు వస్తే వాళ్ళతో మాట్లాడతాడు. వాళ్ళ విషయాల్లో దేవుడు కన్సర్న్ కలిగి ఉన్నాడు. సో నీ ఇంట్లో నుంచి దేవుని తెలియని తరము రాకూడదు. నీ కుటుంబంగా దేవుని సన్నిధికి కావాలంటే నువ్వు దేవుని చేతిలో సాధనంగా ఉండాలి అంటే నువ్వు దేవుని దగ్గర కరెక్ట్ గా ఉండాలి. దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉంటే ఆ ఆత్మఫలము నీ జీవితంలో ఉంటది. అవి ఉన్నప్పుడు వాటి ద్వారా ఇతరులు దేవుని దగ్గరికి ఆకర్షించబడతారు. నువ్వు ఇలా ఉండగలుగుతున్నావు? ఇదిగో దేవునితో నాకు సంబంధం ఉంది, నాలో నిలిచి ఉండి నేను మీలో నిలిచి ఉంటాను, అప్పుడు మీరు బహుగా ఫలిస్తారు. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహింపరచబడతాడు. అందరూ ఆ ఫలాలు చూసి తండ్రి దగ్గరకు వస్తాడు. ఇంతే సత్యం, అంతే. మనలో ఫలం ఉంటే అందరు మన దగ్గరకు వస్తారు. ఎట్లాగా
మామిడి పండ్లు కొనుక్కొచ్చాము, లేకపోతే మామిడి చెట్టు మా ఇంట్లో ఉంది, చాలా కాస్తున్నాయి, అందరూ చెడతారు. ఏ బ్రాంచ్ అండి, ఏమంటారు, ఏ వంశం అండి, ఏ సీడ్ అండి, భలే కాస్తున్నాయి, భలే స్వీట్గా ఉంది. నువ్వు ఇంత సంతోషంగా ఎలా ఉంటావు, ఇంత ప్రేమగా ఎలా ఉంటావు, ఇంత మంచితనం ఎలా ఉంటుంది నీలో? ఇదిగో నేను దేవునితో కనెక్ట్ అయి ఉన్నాను కాబట్టి ఉండగలుగుతున్నాను. సింపుల్. మనుషులు మన దగ్గరికి, దేవుని దగ్గరికి రావాలి అంటే మనం దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. ఆ ఫ్రూట్ అనేది కనిపించాలి. సో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు వాళ్ళని వాడుకొని తన ఉనికిని ఇతరులకి చూపించాలి. వీళ్ళ జీవితం ద్వారా వాళ్ళతో మాట్లాడాలని ఇష్టపడతారు. ఇశ్రాయేల్ దేవుడు అందుకే ఎంచుకున్నాడు. వాళ్ళ ద్వారా ప్రతి జాతితో మాట్లాడాలి, ప్రతి జాతి ముందు తన ఉనికిని చాటించాలి అని చెప్పేసి దేవుడు అనుకున్నాడు. కానీ ఇశ్రాయేల్ మాటి మాటికి ఫెయిల్ అయిపోయినారు. మాటి మాటికి యెహోవా దేవుణ్ణి వాళ్ళు ప్రకటించలేకపోయినారు. అందుకోసం దేవుడు విసిగిపోయి అడవి ద్రాక్షవల్లి లాంటి మనలందరినీ దేవుడు ఎన్నుకున్నాడు. మీకు అర్థమవుతుందా? ఇశ్రాయేలుని ఇప్పుడు పక్కన పెట్టాడు. అడవి ద్రాక్ష లాంటి మనల్ని, నీలైన మనల్ని దేవుడు ఈరోజు ఎంచుకొని, మీరు రండి, మీ ద్వారా మిగతా వాళ్ళని నేను రీచ్ అవుతాను, మిగతా వాళ్ళ దగ్గరికి నేను వెళ్తాను, మీరు నా దగ్గరకు వస్తే మిమ్మల్ని వాడుకొని వాళ్ళని నేను టచ్ చేస్తాను, వాళ్ళకి నన్ను నేను ప్రకటించుకుంటాను అని చెప్పేసి దేవుడు మన వైపు చూస్తున్నాడు. ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్. ఎవ్వరు కూడా సింపుల్ కాదు. పెద్దవాళ్ళు కావచ్చు, 60 ఏళ్ళు ఉండొచ్చు, 25 ఏళ్ళు ఉండొచ్చు, ఏమైనా సరే ప్రతి ఒక్కళ్ళని దేవుడు వాడుకోగలడు, ప్రతి ఒక్కళ్ళని దేవుడు వాడుకుంటాడు. చిన్న పిల్ల మిరియాముని వాడుకున్నాడు, ఓకే, రొదేని వాడుకున్నాడు. రొదే కూడా ప్రేయర్ చేస్తుంది కదా, ఓకే, రొదేని వాడుకున్నాడు. యాకోబేదుని అంటే మోషే తల్లి యాకోబేదుని వాడుకున్నాడు. అందరినీ వాడుకుంటాడు. ఫరో కుమార్తెను వాడుకున్నాడు తన పని జరిగించడం కోసం. దేవుడు అందరినీ వాడుకుంటాడు. ఆ లిస్ట్ లో నువ్వు ఉన్నావు, నేనున్నా. అయితే మనం చేయాల్సిన పని ఏంటి? ఆయనకి సంపూర్ణంగా సమర్పించుకోవడం. ఆయనకి సంపూర్ణంగా సమర్పించుకొని ఆయన చెప్పినట్టు జీవించడం, భయము భక్తి కలిగి జీవించి ఆయన చెప్పినట్టు నడిచినప్పుడు దేవుడు మనల్ని వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవునికి మన జీవితాన్ని సమర్పిద్దాం. మన జీవితం పట్ల ఆయన యొక్క ఉద్దేశం ఏంటి అనేది గ్రహించి, ప్రభువా నేను నీకు అందుబాటులో ఉంటాను, నన్ను వాడుకో అని చెప్పేసి మనము మన జీవితాన్ని దేవునికి సమర్పించుకుందాం. అప్పుడు మన కుటుంబాన్ని, మనం ఉంటున్న స్థలాన్ని, మనం ఉంటున్న ఊరును దేవుడు తన కొరకు గెలుచుకోవాలని, వాళ్ళందరూ మీ ద్వారా తనను తెలుసుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఆ యొక్క ఉద్దేశం మీ జీవితాల ద్వారా నెరవేర్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీ మనసులో మీరు ప్రార్థన చేసుకోండి, ప్రభువా నన్ను వాడుకో, నాలో ఈ ప్రాబ్లం ఉంది, దీన్ని ఇంకా నేను జయించలేకపోతున్నాను, అందుకోసం నేను సాక్షి జీవితాన్ని కోల్పోతున్నాను అని చెప్పేసి మీ జీవితంలో ఏ ప్రాబ్లం ఉందో దాన్ని చెరపట్టి దేవుని దగ్గర తీసుకొచ్చి అప్పగించండి. అది అసూయ కావచ్చు, కోపం కావచ్చు, ద్వేషం కావచ్చు, క్షమించలేని స్వభావం కావచ్చు, ప్రేమ లేని తనం కావచ్చు, మంచితనం లేకపోవడం కావచ్చు, ఆశా నిగ్రహం లేని పరిస్థితి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏ విషయంలో మనం నొప్పించబడుతున్నామో, ఒప్పించబడుతున్నామో దాన్ని క్షమించమని అడుగుదాము, విడిచిపెట్టాము. మన కుటుంబీకులు, మన ఊరి వారు దేవుని దగ్గరకు రాకుండా మన జీవితం, మన సాక్ష్యం లేని జీవితం అడ్డు కాకూడదు. వాళ్ళు నశించిపోవడానికి మన విధేయత లేని జీవితం కారణం కాకూడదు. మన ఇంటిలో దేవుని తెలియని తరం ఉండకూడదు. మన ఇంటిలో దేవుని తెలియని తరం ఉండకూడదు. ఎన్ని రోజులు దేవుడు మనకి ఇవ్వబోతున్నాడో మనకు తెలియదు. ఉన్నప్పుడే, సమయం మన చేతిలో ఉన్నప్పుడే సజీవ సాక్షులుగా మనం దేవునికి సమర్పించుకోవాలి.
ప్రేమ కలిగిన దయగల తండ్రి, మీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మా జీవితాల పట్ల మీ యొక్క ఉద్దేశాలు, మీ ఎక్స్పెక్టేషన్స్ మీరు మాకు తెలియజేస్తున్నారు. అందుని బట్టి వందనాలు. మా కుటుంబాలుగా మీ సన్నిధిలో కనిపించాలని, మా పిల్లలు వారి పిల్లలు మిమ్మల్ని సేవించే వారిగా ఉండాలని మీరు ఇష్టపడుతున్నారు. అలా సేవిస్తే వాళ్ళకి క్షేమం, అది మీకు తెలుసు. మీతో పాటు నిరంతరం ఉంటాం. అందుకోసం ప్రభువా మీరు ఎంతో ఆశపడుతున్నారు. అయితే మా బిడ్డలు, మా ఊరి వారు, మా కుటుంబం మీ సన్నిధికి రాకుండా మా జీవితాల్లో మీకు ఇష్టం లేని ఏమున్నాయో, ఏవి అడ్డుపడుతున్నాయో వాటిని బట్టి మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళని బట్టి వేడుకుంటున్నాను ప్రభువా, దయ చూపించండి. వాటిని సరిచేసుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి. మా ప్రభువా, మా దేవా, దానియేలును మీరు వాడుకున్నారు. బబులోను దేశంలో మీ యొక్క ఇన్స్ట్రుమెంట్గా పెట్టుకున్నారు. లూదియాను వాడుకున్నారు. ఐరోపా ఖండానికి సువార్త ప్రకటించడానికి, తన ఇంటి వారిని వెలిగించడానికి తను మీరు వాడుకున్నారు. ప్రభువా, మా వైపు మీరు చూస్తున్నారు. మా జీవితాలు కూడా ఆ విధంగా ఉండగలటానికి దేవా సహాయం చేయమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. దయ చూపించండి. నిన్న నేడు మీరు ఏకరీతిగా ఉన్నారు. దానియేలు టైంలో మీరు అదే విధంగా ఉన్నారు. లూదియా టైంలో అదే విధంగా ఉన్నారు. ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దేవా, మేము అడిగి పొందుకోవడానికి, మా జీవితాలను మీకు సమర్పించుకోవడానికి మీరు మాకు సహాయం చేయమని బ్రతిమాలుకుంటూ, చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అట్టి కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.